హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే వంట పన్నీర్ వాల్నట్ కర్రీ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఇది జస్ట్ చపాతీలోకి, రోటీస్లోకి, నాన్లోకి వీటికి బాగుంటుందండి. ఇది కొంచెం అంటే ఎవరైతే డ్రై ఫ్రూట్స్ తిన్నారో అలాంటి వాళ్ళకి ఇది జస్ట్ ఒక మంచి రెసిపీ అనుకోవచ్చు. అది ఎట్లా గ్రైండ్ చేసి మనం పిల్లలకి ఇలా పేస్ట్ రూపంలో మనం గ్రేవీ రూపంలో మనం ఇస్తున్నాం కాబట్టి పిల్లలకి పోషక పదార్థాలు బాగా అందుతాయి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ మసాలా దినుసులు వేసుకుంటున్నాం. లవంగా, చెక్క, సోంపు వేసుకుంటున్నాం. జీరా, కొంచెం జీరా వేసుకుంటున్నాం అండి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాల్నట్స్ వేసుకుంటాం. సూపర్ వాల్నట్స్. డ్రాప్ వేస్తున్నా. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని రోస్ట్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక మనం క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం,
గరం మసాలా అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు టమాటో ప్యూరీని వేసుకుందాం. టమాటో ప్యూరీ వేసుకున్నాక ఫస్ట్ మనం కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక మనం ఈ వాల్నట్ మసాలా పేస్ట్ వేస్తున్నాం. వాల్నట్ మసాలా పేస్ట్ని వేసిన తర్వాత ఇది బాగా మనం కలుపుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ని కూడా పోసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికము, టమాటో ప్యూరీ అంతా బాగా ఇట్లా కలవాలి. కలిసిన తర్వాత ఇది థిక్ పేస్ట్గా తయారవుతుంది. ఈ థిక్ పేస్ట్ అయిన తర్వాత మనం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మన పన్నీర్ని కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకుందాము. అంటే చూడండి ఎంత థిక్ గ్రేవీగా ఫామ్ అయిందో. చాలా టేస్టీగా ఉండబోతుంది మన పన్నీర్ వాల్నట్ కర్రీ అండి. ఇప్పుడు మనం పన్నీర్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. బాగా దగ్గరగా వచ్చింది మన పన్నీర్ వాల్నట్ కర్రీ. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, థిక్గా గ్రేవీ లాగా. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. నోరు వేయించే మన పన్నీర్ వాల్నట్ కర్రీ రెడీగా ఉంది. మీరు ట్రై చేయండి.